పడ్డాను. ఇక మరి అంటే కన్నీళ్ళు తెచ్చుకున్న సందర్భం ఏంటంటే, ఓడిపోయిన తర్వాత మీరు అన్నారే ఓటమి గెలుపులు రాజకీయ జీవితంలో సమానం, ప్రజల్లో ఉండడం మనకి ముఖ్యమని తాతగారు నాన్నగారు నేర్పించే పంపించారు కాబట్టి కొంచెం బాధపడ్డా మళ్ళీ నార్మల్ స్ట్రీమింగ్ లోకి వచ్చాం. ఈ లోపల కరోనా వచ్చి ఒక 3-4 months అందరికి రాజకీయ ప్రజా జీవితానికి దూరం చేసింది. అప్పలరాజు గారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో అగౌరవించడం వేరు, విమర్శ చేయడం వేరండి. చాలా మందికి ఆ రెండింటి డిఫరెన్స్ తెలియట్లేదు. విమర్శకి నేను చాలా ఫస్ట్ ముందుంటా, విమర్శకి చాలా ధీటుగా సమాధానం చెప్తా. ఎందుకంటే అది తప్పై ఉంటే నిజంగా నేను చేస్తుంటే యాక్సెప్ట్ చేస్తాను, దిద్దుకుంటాను. తప్పు కాకపోతే అవతల వాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం నాది. విమర్శించుకోవడం రాజకీయ పార్టీలు మేము అదే అడుగుతున్నాం. సపోజ్ నేను గాని నా తండ్రి గారు గాని ఏదైనా మాట ఇచ్చి నెరవేర్చకపోతే, అమ్మ శిరీషమ్మ మీ నాన్న ఇలా అన్నారు ఏంటి సమాధానం అంటే, తప్పుంటే ఒప్పుకునేదాన్ని, లేదా ఇంకొంచెం టైం. అలాగా విమర్శల్ని నేను చాలా ఆహ్వానిస్తాను, కానీ అగౌరవం కూడా కాదు, అసభ్యం అశ్లీలంగా. నా దగ్గర ఇవాళే మార్నింగ్ కోర్టుకు వెళ్ళాను సబ్మిట్ చేయడానికి. మీరు ఒక్కసారి ఆ సోషల్ మీడియాలో ది గ్రేట్ తాజా మాజీ మంత్రి అప్పలరాజు గారు, ఆయన ఎన్ని ఫేక్ అకౌంట్స్ తో ఉన్నాయి కూడా, అకౌంట్స్ తో కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. 35 ఫేక్ అకౌంట్స్ తోని అసభ్యంగా. అంటే ఒక ఆడపిల్లగా నేను ఎప్పుడు వినని భాష, ఎప్పుడు అసలు నేను ఎదుర్కొంటానన్న భాషలో ఆయన నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మొదటిసారి కన్నీళ్ళు పెట్టుకుని సమాధానం, ఎందుకు ఈ రాజకీయాలు ఎంత భయంకరంగా ఉన్నాయి, వెళ్ళిపోదాం అనుకున్న ఇది కూడా నేను ఫీల్ అయ్యాను. నాన్నగారు కూడా సరే సార్కి ఒక మాట చెప్పాలి కదా, సడన్ గా వదిలేయకూడదు, ఇంకొకరిని ఎత్తుక్కుంటారు, ఒక 2 months లోనే పెట్టాను కూడా. అంటే నా బాధ భరించలేక ఆ భాష చూసి 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గౌతు శివాజీ గారికి, లచ్చన గారి మనవరాలికి వాళ్ళ స్వస్థలంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని బాధపడి వదిలేమన్న సంఘటన కూడా జరిగింది. అయితే అప్పలరాజు గారు నా పరిధి దాటి, నా తండ్రి పరిధి దాటి, అసలు నా రాజకీయ జీవితానికి నా తాలూకా పార్టీకి ఏమాత్రం సంబంధం లేని స్వతంత్ర సమరయోధులైన గౌతు లచ్చన గారి మీద కూడా దాడి మొదలు పెట్టాడు. ఎందుకు? అప్పలరాజు ఒక సైకోపాత్ అనుకోవాలండి. ఎందుకంటే ఏ రోజైనా గౌతు కుటుంబం అన్నది ఆయనకి డేంజరే. సరే ఆ రోజు ఒక వేవ్లో ఆయన గెలిచాడు, శిరీష ఓడిపోయింది, కానీ ఈ అమ్మాయి ఇక్కడ గాని ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ అమ్మాయి గెలుస్తుందన్న భయంతో నా బ్రాండ్ నేమ్ ఎవరు? లచ్చన గారు. లచ్చన గారి తాలూకా ఆయన తాలూకా ఐడెంటిటీనే నాశనం చేయడానికి ట్రై చేశాడు. అసలు గౌతు లచ్చన గారు ఒక స్వతంత్ర సమరయోధులు కాదు, ఆయనని అసలు స్వతంత్ర సమరయోధులు కాదని ప్రూవ్ చేయడానికి ఆయన విగ్రహాలు తీసేస్తానని తప్పుడు మాటలతో. దెన్ ఐ డిసైడెడ్, నాకు ఇంకొక పిల్లర్ నా హస్బెండ్ తో పాటు మా అమ్మ, ఆమె కడప జిల్లా నుంచి వచ్చింది, ఎక్కడో దగ్గర ఆ జీన్స్ ఉంటాయి కదా, నువ్వు ఈ రోజు రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతే గౌతు శిరీష వెళ్ళిపోయిందంటారు, గౌతు లచ్చన మనవరాలు భయపడి పారిపోయిందంటారు, ఎవడో ఒక వెధవ గాలికి ఎగురుకొచ్చి ఎమ్మెల్యే అయినంత మాత్రాన కొన్ని వీధి కుక్కలతో అర్పిస్తుంటే నువ్వు భయపడిపోవాలా అని ఒక మోటివేషనల్. నిజంగా ఆ స్టేజ్ లో ఉన్న ఐదర్ ఇట్స్ ఏ ఫీమేల్ గాని మేల్ గాని కుటుంబం తాలూకు సపోర్ట్ లేకపోతే ముందుకు రాలేరండి. ఇటు నా భర్త గాని, నా తల్లిదండ్రులు గాని, నా అత్తమామలు గాని ధైర్యంగా ఉండు, లెటస్ ప్రొసీడ్ అన్నప్పుడు ఐ డిసైడెడ్ ఈ అప్పలరాజు గారి సంగతి చూద్దాం. ఎందుకంటే బేసిక్ మినిమం వాల్యూస్ పాటించట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన్ గారు ఉన్నారు, ధర్మాన సోదరులు ఉన్నారు, ఈయన తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో నాకు పరిచయం, ఈ రోజుకి కనిపిస్తే మావయ్య అనే పిలుస్తాను. అలాగే కళావతి గారు ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎవ్వరు కూడా వాళ్ళ పరిధులు దాటి అవతల వాళ్ళ మీద, ముఖ్యంగా సర్దార్ గౌతు లచ్చన గారిని అనే అంత ధైర్యం ఎవరు చేయలేదు, ఈ నీచమైన అప్పలరాజు తప్పితే. సో అలాంటివన్నీ నేను వదిలేస్తే పలాస విల్ బి ఇన్ ద డేంజర్. ఐ అండర్స్టూడ్. సో పోరాటం చేస్తాను, పోరాటానికి నాకు ప్రజలు అండగా ఉన్నారు, నా పార్టీ అండగా ఉంది, నా కుటుంబం నాకు ధైర్యం ఇస్తుందని, కాబట్టి ఐ డిసైడెడ్ టు ఫైట్ విత్ అప్పలరాజు గారు. కానీ మీరు అన్నారే ఆ టైంలో మాత్రం ఆ కమెంట్స్, ఆ సోషల్ మీడియాలో అంత అశ్లీల అసభ్యమైన మార్ఫింగ్ ఫోటోలు చూసి మాత్రం అనవసరంగా వచ్చాను రాజకీయాల్లో కానీ బాధపడిన రోజులు ఉన్నాయి. మేడం, అంటే సోషల్ మీడియా విషయానికి వచ్చినప్పటికీ అంటే చాలాసార్లు అంటే మహిళలు ఎక్కువగా దానికి గురవుతూ ఉంటారు, అంటే సోషల్ మీడియా హెరాస్మెంట్కి. అలాగే ఇప్పుడు మగవాళ్ళు కూడా అంటే వీళ్ళు వాళ్ళని కాదు, రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా. ఈ మధ్య ఒక ఇష్యూ కూడా జరిగింది కదండి, హీరో సాయిధరం తేజ్ స్పందించి ఆ ఇష్యూ మీద, అంటే ఒక వీడియోలో ఒక ఫారినర్ ఒక కూతురు వయసు ఒక చిన్న పాపతో మాట్లాడుతూ ఒక చిన్న వీడియో చేసిన దాన్ని కొంతమంది ట్రోలర్స్ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం,
అది అనుకోకుండా హీరో సాయి ధరమ్ తేజ్ చూసి దాన్ని వెంటనే మన సీఎం గారు చంద్రబాబు గారికి, అలాగే మన హోమ్ మినిస్టర్ గారికి, అలాగే తెలంగాణ సీఎం గారికి, తెలంగాణ హోమ్ మినిస్టర్ గారికి ట్యాగ్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అనడం. నాకు తెలిసి ఇందాకే నేను చూశాను, అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం కూడా ఉంది. అంటే ఇలాగా ఈ ట్రోలింగ్ కానీ ఇలాంటివి కానీ చాలా ఎక్కువగా గురవుతూ ఉంటారు జనాలు. అందులో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో అంటే ఇలాంటి అంటే ఒకప్పుడు రాజకీయాలు అనేవి అంటే ఇప్పుడు మీ ఫాదర్ కానీ మీ తాతయ్య గారు కానీ అంటే పాత తరం వాళ్ళని ఎవరిని అడిగినా కూడా రాజకీయాలు అప్పుడు రాజకీయాలు అంటే ఒక గోల్డెన్ డేస్ అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు అనేది అంటే ఒక రకమైన దిగజారిపోయిందని చెప్పి మీలాంటి వాళ్ళు కూడా ఒప్పుకుంటూ ఉంటారు. ఎందుకు జరిగిందంటారు? ఇలాంటి పరిణామాలు ఎందుకు జరిగాయని మీరు భావిస్తూ ఉన్నారు? 2019 నుంచే స్టార్ట్ అయిందండి ఇది, అంతకుముందు లేదు. ఓకే. సర్దార్ గౌతలక్ష్మి గారు ఏ రోజు కాంగ్రెస్ పార్టీలో లేరు, తెలుగుదేశంలో అంతకన్నా లేరు. తాతయ్య గారు చనిపోయినప్పుడు ఆయనకి ఇటు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి వచ్చి హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఆయనకి ట్రిబ్యూట్స్ ఇచ్చారు. అది పొలిటికల్ గా ఆయన ఏ రోజు మా తాతగారు ఆ రెండు పార్టీల్లో లేరే. అంటే ఒక రాజకీయ నాయకులు ఏ పార్టీ గాని ఒక స్థాయి ఉన్న నాయకులకు ఒక రోషయ్య గారు గాని ఎవరైనా గాని అంటే ఒక స్పందించడం రాజకీయ ధర్మం. 2019 వరకు అదే విలువలతో కూడిన రాజకీయం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడలేదే. ఆయన చేసిన పనులు గాని ఆయన మీద ఉన్న కేసులు గాని మాట్లాడారు తప్పితే ఏ రోజు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ పేర్లైనా మనకు తెలుసా? ఎందుకు 2019లో వస్తేందంటే ఒక విపరీతమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అప్పలరాజు గారు కూడా చాలా ఫాలో అవుతారండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటెంట్ గా ఫీల్ అవుతారంటే ఆయనతో సమానంగా కాంటెంపరీగా. ఏదైతే సోషల్ మీడియా అన్నది మరి వాళ్ళకి ఎవరు ఆ రోజున్న పీకే ఐడియా ఇచ్చారో ఇంకెక్కడన్నా చుట్టూన్న పెద్దలు ఇచ్చారో గాని సోషల్ మీడియాని అవతల వాళ్ళని కించపరచడం అనే స్థాయిని దాటి, విమర్శించడం అనే స్థాయిని దాటి కించపరచడం అనే స్థాయిని దాటి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని కూడా తీసుకొని వచ్చి అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడించారే. దానికి వేదిక మన అసెంబ్లీనా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మాజీ సీఎం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి సీఎం గారి భార్య గురించి మాట్లాడడానికి వీళ్ళందరినీ అసెంబ్లీకి పంపించింది. అలాంటి నీచ సంస్కృతి అంతకుముందు ఉందా? లేదే. అంతకుముందు ఎప్పుడు ఇలాంటి విలువలు లేని రాజకీయాలు జరగదు మేడం. సరే, అంటే మీరు అంటుంది దాన్ని సరే, ఒకవేళ నిజమే ఒక ప్రామాణికంగా తీసుకోవాలనుకున్నా వైసీపీ వాళ్ళు ఏమంటారంటే యాక్చువల్గా మా కుటుంబాలని బయటకు తీసుకుని వచ్చింది టీడీపీ వాళ్ళు, అంటే టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళు మా కుటుంబాల్లో ఉండే మహిళల్ని కించపరుస్తున్నారు ఇలాగని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. అంటే మీరు వాళ్ళు మిమ్మల్ని అంటే దుమ్మెత్తిపోసుకోవడం తప్పితే అంటే ఇందులో నిజాలు ప్రజలకి తెలియదు. చాలా ఈజీగా చెప్పొచ్చు జగదీష్ గారు. మొదలు పెట్టింది ఎవరు? యుద్ధం మొదట ఎవడో ఒకరు మొదలు పెడతారు. వాడు యుద్ధం చేస్తుంటే ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోలేరు కదా. కొంతవరకు ఆత్మ సంరక్షణకు వెళ్ళి ఇంకా లేదు వాడి స్థాయికి దిగి వాడికి సమాధానం చెప్పాలన్న స్థితి కూడా తీసుకొచ్చారు ఈరోజు వైసీపీ వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నారే మా ఆడవాళ్ళని తీసుకొచ్చారని. మనం చరిత్రలోకి వెళ్దాం. గత 10-20 years గా ఛానల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ఇప్పటికే డాక్యుమెంటరీస్ ఉన్నాయి. 2019కి ముందు ఎవరన్నా భారతమ్మ గారు గాని విజయలక్ష్మి గారిని గాని షర్మిల గారిని గాని లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలు గాని కొన్ని వాళ్ళ పార్టీలో ఉన్న ఏ రాజకీయ నాయకులలో మహిళలు గాని టీడీపీ గాని ఇంకెవరన్నా అసభ్యంగా అశ్లీలంగా అసలు వాళ్ళ గురించి మాట్లాడారా? అగౌరవంగా లేదే. ఆ కల్చర్ తీసుకొచ్చింది వైసీపీ. మేడం, అంటే రాజకీయాలు అనేవి ఈ విధంగా అయిపోయి అని అనుకుంటున్నారు కదా, దీన్ని అంటే ఏ విధంగా రిఫార్మ్ చేయొచ్చు? అంటే మరలా పూర్వపు రోజులకి తీసుకుని వెళ్ళాలి. ఒక అద్భుతమైన అంటే విమర్శ కూడా సద్విమర్శలాగా, అంటే ఐడియా బేస్డ్గా లేకపోతే ఐడియాలజీ బేస్డ్గా లేకపోతే ఒక ఇష్యూ బేస్డ్గా ఉండేటట్టు ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితులు కానీ ఎలాంటి సహకారం కానీ ఉంటే సాధ్యం అవుతుందని మీరు భావిస్తున్నారు? గంగా నదిని పూర్తిగా ప్రక్షాళన చేయడం కుదురుతుందా అండి? ఇన్ని సంవత్సరాలుగా అందులో వేసిన వ్యర్థాలతో అంటాంగాని అవుతుందా? అవ్వటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఇంకొక 10 years చంద్రబాబు నాయుడు గారు లాంటి విలువలు గల రాజకీయాలు గాని అలాంటి వాళ్ళు చేస్తే 10 years తర్వాత మీరు అన్నది సాధ్యమవుతుందేమో తప్పితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రక్షాళన సాధ్యం కాదు. మీరు యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కదండి, సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు మీరు కోర్టుకు కూడా వెళ్ళొచ్చారు కదండి. సో అది ఏంటండి ఆ కేసు కోసం? అంటే మీ మీద చాలా సార్లు ట్రోల్ చేశారు వాళ్ళందరూ, దాని మీద మీరు కేసెస్ పెట్టారు కదండి.
దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళిందా ఏంటంటే అది? 2019లో పార్టీ ఏర్పడ్డాక Okay. వైసీపీ పార్టీ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మళ్ళీ గౌతు కుటుంబం ఎక్కడ రేజ్ అవుతుందో, ఈ అమ్మాయిని మెంటల్ గా హెరాస్ చేసి ఇక్కడ నుంచి భయపడి పారిపోయేటట్టు చేస్తే నేను సేఫ్ గా ఉంటానని ఒక నీచమైన ఆలోచనతో అప్పలరాజు గారు మీరు ఇంటర్వ్యూ అయ్యాక కొన్ని అంటే ఆయన నా మీద గత 5 సంవత్సరాలుగా దాంట్లో కొన్ని వెజిటేరియన్ వార్తలు మీకు చూపిస్తాను, అలాంటి దాంతో నా మీద దాడి మొదలు పెట్టారు. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటే రాజకీయంలోకి వచ్చినా కూడా ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదన్న దీంతోనే 2020 అంటే ఎలక్షన్ అయిన సంవత్సరానికి మన కరోనా సీజన్ అయిన తర్వాత 2020 జూన్ లోని స్వయాన ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పలాస పోలీస్ స్టేషన్ లోని నా కూతురు మీద సోషల్ మీడియాలో అసభ్యంగా అశ్లీలంగా అగౌరవంగా మాట్లాడుతున్నారు, యాజ్ అన్ ఎక్స్-ఎమ్మెల్యే ఫర్ 6 times ఐఎమ్ గివింగ్ యూ కంప్లైంట్ అని చెప్తే దానికి కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఒక దాని ఏమంటారు రసీదు ఇచ్చి పంపించారు అప్పటి సిఐ గారు. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు శివాజీ గారు కంప్లైంట్ ఇస్తే. ఓకే. అక్కడికి 1 year మళ్ళీ పోరాడి ఇంకా చాలా తారాస్థాయికి చేరుకున్నాయి ఆ కమెంట్లు. 2021 ఆగస్టు నెల 2వ తారీఖున ప్రస్తుతం మన కేంద్ర మంత్రిగా ఉన్న సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మాకు ఎంపీ, కుటుంబానికి కూడా వాళ్ళ ఆప్తులు, అలాగే ఈరోజు సహచర ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గారు, బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం, వాళ్ళిద్దరితో కలిసి ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తే అప్పటి ఎస్పీగా ఉన్న అమిత్ పర్డర్ ఆయనకి తీసుకెళ్లి చూపించాను, మీకు తెలుగు రాకపోవచ్చు, మీ కొలీగ్ తో మీ సబార్డినేట్ తో ఆ తెలుగులో రాసిన దాన్ని ఇంగ్లీష్ లో హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని వినండి, దట్ టైప్ ఆఫ్ కామెంట్స్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల మీద మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పెడితే వాట్ యూ విల్ డూ, వెదర్ యుల్ గో ఫర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ యుల్ లీవ్ దెమ్ లైక్ దట్ అని నేను ఆయనతో గట్టిగా మాట్లాడితే దెర్ ఈస్ నో అదర్ గో. పలాస సిఐకి ఫోన్ చేసి అమ్మాయి పూర్తి ఎవిడెన్స్లతో వచ్చింది, ఇంకా మనం కేసు రిజిస్టర్ చేయక తప్పదు అని ఆ 35 మంది మీద 40 మంది మీద కేసు రిజిస్టర్ ఆ రోజు అయింది 2021 ఆగస్టులో. ఆ రోజు నుంచి 2024 మే వరకు అంటే ఎలక్షన్ అయినంత వరకు 4 సంవత్సరాలు చేతకాని పోలీస్ వ్యవస్థ మరి ఈ రోజు ఎలా పనిచేస్తుందో తెలియాలి. 4 సంవత్సరాల్లోని అత్యుత్తమ చేతకాని వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. ఒక్కడిని కూడా కనీసం పలాస పోలీస్ స్టేషన్ కి పిలిపించి దాని మీద వెరిఫై చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎఫ్ఐఆర్ అయ్యాక అదే వ్యక్తులు ఈ రోజు కూడా నా ముందు తిరుగుతూ ఏం చేయగలుగుతున్నారు మీరు? ఎంతటి అసభ్యం అండి మేడం. అంటే పోలీస్ వ్యవస్థ క్లియర్ గా ప్రభుత్వ పెద్దల అదే సహకారం ఉందనా? అంతే కదా. ఇప్పుడు పోలీసులు ఎవరైనా అప్పలరాజు గారి సపోర్ట్, రైతు బట్టే గుర్రం నడుస్తుందండి. వ్యవస్థలు నడవాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. సీదిరి అప్పలరాజు ఎవరిని పిలవడానికి లేదు, వీలైతే వాళ్ళనే టీడీపీ వాళ్ళనే పిలుచుకొచ్చి కూర్చోపెట్టి మీరు శిక్షించండి అంటే మొన్నటి వరకు అలా ఎలక్షన్ ముందు ఎలక్షన్ డ్యూటీ కింద పోలీస్ ఆఫీసర్లు మారినంత వరకు కూడా తప్పు వైసీపీ వాడు చేస్తే టీడీపీ వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ ఎదురుగా టీడీపీ వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కూడా కేసులు అయిన సిచ్యువేషన్స్ కొన్ని కోకొల్లలు ఈ రోజుకి మీకు చెప్తాను. వాటి మీద కూడా పోరాడాను. ఒక లక్కోజ్ వినేద్ అనే అబ్బాయి దగ్గర నుంచి ఒక రాజశేఖర్ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళని చెప్పి మరీ కొట్టిస్తున్నారు బికాస్ ఆఫ్ అప్పలరాజు. నేను ఎక్కడ చూడలే. ధర్మాన కృష్ణదాస్ గారిని చూశాను, ధర్మాన ఇంతమంది మంత్రులుగా చేసి చూసాం గానీ ఒక పనికి మాలిన వాడిని గాలికి వచ్చిన వాడికి ఏదో సినిమాలో చూపిస్తున్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే అలాగే ఉంటారా అనుకున్నాడేమో. పోలీస్ స్టేషన్ లో కూర్చొని పోలీసుల ముందు టీడీపీ వాళ్ళని కొట్టించిన ఈ రోజు తాజా మాజీ మంత్రి అప్పలరాజు. వాళ్ళ వ్యవస్థలో ఏం చేస్తారండి?